2 రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అధికార పక్షం ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన 2 కేసులు సుప్రీంకోర్టులో కొట్టివేయబడ్డాయి. నిన్న కాక మొన్ననే ఏదైతే రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ జగన్ కేసుల్లో జగన్కి బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేయాలి, అట్లాగే కేసులన్నీ తెలంగాణ నుంచి తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకి మళ్లించాలి అన్నటువంటి ఏదైతే అప్పీల్ని తోసిపుచ్చింది న్యాయస్థానం. అవసరం లేదని తేల్చెప్పింది. అసలు తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యమే చేసుకోకర్లేదు అంటూ కొట్టిపడేసింది. అదే సందర్భంలో ఇవాళ చంద్రబాబు నాయుడు మీదన జగన్ హయాంలో పెట్టినటువంటి సిఐడి కేసులలో సిబిఐకి అప్పగించాలి, ఆయన వచ్చిన తర్వాత అదే అధికారులతో తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి కేసులు క్లోజ్ చేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ సుప్రీంకోర్టుకు వెళ్తే దాన్ని కొట్టవతల పడేసింది సుప్రీంకోర్టు. ఈ 2 విషయాల్ని రెండుట్లో కూడా జగన్కి ఊరట, చంద్రబాబుకి ఊరట. కానీ జగన్ విషయంలోనేమో లేదు విచారించబోతున్నారు అన్నటువంటి కోణంలో రాసుకొస్తూ దాంట్లో జగన్కి సంబంధించినటువంటి దాన్ని వార్తగానే రాశారు. ఇక్కడ వచ్చేటప్పటికి వార్తని కొంచెం డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఏదో పనికి మాలిన కేసు అన్నటువంటి అక్కడ కూడా మందలించింది న్యాయస్థానం, మీకేంటి సంబంధం అన్నటువంటి రూట్లోనే. ఇక్కడ అదే విధంగా ఉంది. కాకపోతే తీర్పు ఒకటే, అక్కడ కొట్టేశారు, ఇక్కడ కొట్టేశారు. అక్కడ జగన్కి సేఫ్, ఇక్కడ చంద్రబాబుకి సేఫ్. కానీ జగన్కి ఏదో జరిగింది అన్న కోణాన్ని టచ్ చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి వచ్చేటప్పటికి పూర్తి సేఫ్ అయ్యారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఇద్దరూ సేఫ్ అయ్యారన్న విషయాన్ని మాత్రం పక్కన పెట్టారు.